అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను నా వీడియోలలో ఎక్కువగా రైతులకి ఉపయోగపడే సలహాలు, సూచనలు బోర్ పాయింట్ విషయంలో, అంటే బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న రోజులు ఇవి కాబట్టి నేను వాటి మీదనే సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలు చెప్తుంటాను. కొంతమంది నచ్చవచ్చు, ఇది నచ్చకపోవచ్చు, కానీ సైన్స్ని విస్తరింపజేయడం అనేది నా ఆలోచన. ఒక రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా ప్రజలకు ఉపయోగపడాలి నా ఆలోచన, నా అనుభవాలు అన్నదే నా ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి చేసేవి కావు నా వీడియోలు. ప్రజలని సైన్స్ వైపు నడిపించాలి అన్నది నా ముఖ్యమైన ఆశయం. అయితే నా చేతిలో ఉంది, తెలుసు కదా మీకు, కోడిగుడ్డు. రోజు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం, ప్రోటీన్స్ మన బాడీకి ఎక్కువగా వస్తాయి. కానీ ఈ కోడిగుడ్డుకి భూమిలో ఉన్న నీటికి ఎలాంటి సంబంధం లేదు. ఒక క్షణం ఆలోచించండి మీరు. నా వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, మీ ఫోన్లకి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు నా సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే ఎలా వస్తుంది? టెక్నాలజీ డెవలప్ అయింది కదా. ఒకప్పుడు మనుషులు చనిపోతే చెప్పడం కోసం, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం సైకిల్ మీద కావచ్చు, నడుచుకుంటున్న ఖాళీ నడకన వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే చిన్నదైనా పెద్దదైనా క్షణాల్లో ప్రపంచాన్ని మొత్తం తెలిసిపోతుంది, ఏ మారుమూల ప్రాంతానికైనా. అలాగే మరి ఈ నీటి నిల్వల మీద, నీటి అన్వేషణ కోసం ఎన్నో రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఈ మూస పద్ధతులని ఇంకా ఎంతకాలం నమ్మి ఇబ్బంది పడతారు? అంటే గ్రామాల్లో వ్యవసాయాన్ని నమ్మి పంటలు పండించే రైతులకి ఈ సైన్స్ అనేది నచ్చదా? లేకుంటే సైన్స్ వైపు మీరు రారా? లేకుంటే మరి అలాంటప్పుడు పంట పొలాలు బాగా పంట రావడం కోసం, ఏపుగా పెరగడం కోసం పురుగులు పడుతున్నాయి, పత్తి చేను వేసిన వాళ్ళకు ఇబ్బంది పడుతున్నాయి. మరి క్రిమి సంహారక మందులని ఎందుకు వాడుతారు? అది కూడా సైన్స్తోనే కదా తయారు చేసింది. మరి మోటార్ ఉన్నారు, మీ ఇంటికి దగ్గర కూర్చొని హాయిగా బిస్తర్ కప్పుకొని పడుకుంటూ ఇక్కడ జీపీఎస్ లొకేషన్తో ఆన్ చేస్తే అక్కడ మోటార్ ఆన్ అవుతుంది, ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్న మోటారు. మరి అలాంటి టెక్నాలజీ వాడుతున్న మీరు మరి భూగర్భ జల అన్వేషణల కోసం గ్రౌండ్ వాటర్ సర్వేయర్స్ యొక్క సలహా ఎందుకు తీసుకోవడం లేదు అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. ఈ కొబ్బరికాయలని, ఈ టమాటాలని, తంగెడు పుల్లల్ని, మంత్రాలని, తంత్రాలని, గడ్డపారలని, దూదులని, గవ్వలని, రాళ్ళని, రాతి బిందెలని, ప్లాస్టిక్ బిందెలు ఎంతకాలం నమ్ముతారు? దయచేసి నమ్మకండి.